దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మిమ్మల్ని చూడడం అనేది దేవుని యొక్క మహాకృప. ఈరోజు దేవుని యొక్క వర్తమానాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. రాజులు గ్రంథం, రెండవ గ్రంథం, రాజులు రెండవ గ్రంథం 4వ అధ్యాయం. రాజులు రెండవ గ్రంథము 4వ అధ్యాయము 38వ వచనం నుండి బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి విషయాన్ని పరిశీలన చేద్దాం. రాజులు రెండవ గ్రంథము 4వ అధ్యాయము 38వ వచనం నుండి. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమందు కూర్చుని ఉండగా అతడు తన పనివారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చాను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకుని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మనను. వారు తేగా కుండలో దాన్ని వేసి జనుల భోజనము చేటుకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపించకపోయాను. ఈ పారాగ్రాఫ్ ఈరోజు ఆదివారం వర్తమానంలో మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఎలీషా అనేటువంటి దైవజనుడు ఉన్నాడు, అద్భుతమైనటువంటి దైవజనుడు. ఏలియా దగ్గర శిష్యరికం చేసినటువంటి దైవజనుడు. ఏలియా కంటే రెట్టింపు ఆత్మాభిషేకం కలిగినటువంటి దైవజనుడు. ఆ దైవజనుని యొక్క పరిచర్యలో జరిగినటువంటి ఒక సంఘటన బైబిల్ గ్రంథంలో రికార్డు చేయబడింది. ఈ విషయాన్ని మీకు నేను చెప్పే ముందుగా కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను. బీరకాయ కూర చాలా బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుంది, అవునా కదా? బీరకాయ తొక్క పచ్చడి ఇంకా బాగుంటుంది, కావాలని చేయించుకుని తింటాం. బీరకాయలో చేదు ఎక్కడైనా వచ్చిందనుకోండి, కూర పాడైపోద్ది, అవునా? అంత మధురమైనటువంటి చక్కని కూర, కమ్మగా ఉండేటువంటి ఆ కూర, చేదు బీరకాయ వస్తే చెప్పండి, కూర అంతా పాడైపోద్ది. మొన్న మధ్య మా ఇంటి గోడ మీద దొండపాదు ఎర్రగా కాసేస్తుంది. నేను అనుకున్నాను సతీష్ గారితో, అయ్యగారు మాకు దొండకాయలు వద్దులేండి అని చెప్పేద్దాం అని అనుకున్నా మనసులో, జస్ట్ మనసులో అనుకున్నా అంతే. ఈ లోపల మా పెద్దక్క రానే వచ్చింది ఇంటికి. ఆమె వ్యవసాయం చేస్తుంది కదా, అక్క దొండకాయలు చూసావా ఎరక్కాసేస్తుంది, పాదు వంగిపోతుందని అన్న. ఆమె పక్కుమని నవ్వి, ఇదేం దొండకాయలు, వీటిని పిచ్చి దొండకాయలు అంటారు అని అంది. ఓహో, పిచ్చి దొండకాయలు కూడా ఉంటాయి అక్క? ఉంటాయి. ఒకసారి ఒక కాయ నేను కోస్తాను, నువ్వు జస్ట్ టేస్ట్ చెయ్యి అని అంది. అబ్బాయి వద్దులే, ఒక్కాయ కోసేస్తా, అబ్బాయి పాది మీద చేయేస్తుంటే నాకు నిగనిగలాడిపోతున్నాయి కాయలు, బాధ వచ్చేస్తుంది. మొత్తం మీద ఒక కాయ కోసింది, ఇలా విరగదీసి జస్ట్ ఒకసారి టేస్ట్ చేయంటే చేదు విషయం. నేను అంటాను, ఆ దొండకాయ చాలా బాగుంది కదా, అది ఎలాంటి దొండకాయో తెలియాలంటే సతీష్ గారికో లేదంటే వ్యవసాయదారులకో తెలుస్తుంది. చేప కూర చాలా ఇష్టంగా తింటారు.
దానిలో చేదు కట్టు అనేది ఉంటుందా? అది జాగ్రత్తగా లోపల నుంచి ఇలా చేయబెట్టి ఇలా తోడి లాగి పడేసి శుభ్రంగా ఉప్పుతో కడిగి వండుతారు. ఒకవేళ చేదు కట్టే కనుక చేపల కూరలో పొరపాటున వచ్చేసింది అనుకోండి, చెప్పండి, చేదు కూరంతా చేదైపోద్ది. అవునా? ఆ మాటకు వస్తే కోడికి కూడా ఉంటుంది. మీకు తెలియకుండానే అవన్నీ కూడా తీసి పడేస్తారు, అక్కడే తీసేస్తారు, ఎక్కడ కట్ చేసే చోట. మరి చేదు కట్టు లేనటువంటి జీవి ఒకటి ఉంది, అది పావురం. పావురానికి చేదు అనేటువంటిది లేదు. సరే, అది వేరే టాపిక్. పావురం గురించి చెప్పుకుందాం. అయితే నేను ఇక్కడ ఈ బీరకాయ గురించి, దొండకాయ గురించి, చేపల కూర గురించి ఎందుకు చెప్పానో మీకు అర్థమైపోయి ఉంటుంది. అంత కమ్మని ఆహారంలో చేదు అనేది పడితే కూరంతా కూడా పాడైపోద్ది. ఎలీషా అనేటువంటి దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుని దగ్గర శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులు ఎలీషా దగ్గర కూర్చుని జాగ్రత్తగా వింటున్నారు ఎలీషా చెప్పేటువంటి మాటలు. మీకులాగనే చాలా జాగ్రత్తగా వింటున్నారు. ఎలీషా తిరిగి వచ్చినటువంటి ఆ దేశంలో క్షామము కలిగింది. ఏంటి? క్షేమము కాదు, క్షేమము అనే దానికి వ్యతిరేక పదము క్షామము. క్షేమము అంటే సుభిక్షంగా ఉండడం, క్షామము అంటే ఎండిపోయి ఆహారం లేకుండా ఉండడం. ఆహారం లేనప్పుడు, పూర్తిగా వర్షాలు లేనప్పుడు, బీడుబారిపోయినప్పుడు, పూర్తిగా ఆహారం లేనటువంటి ఆ రోజుల్లో ఎలీషా గారు తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పరిస్థితిని మనం చూస్తున్నప్పుడు చాలా చూడముచ్చటగా ఉంది. ప్రభు అయినటువంటి క్రీస్తు కోరుకునేది కూడా అదే. ఎలీషా దగ్గర తన శిష్యులు కూర్చుని దేవుని యొక్క మాటలు వింటున్నారు. ఎంతసేపు చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా ఆసక్తితో వింటూ ఉన్నారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా మనము ఆయన చెప్పేటువంటి ఆ మాటలు ఆలకించాలని ఆశపడుతూ ఉంటాడు, చాలా ఆశపడతాడు. సామెతల గ్రంథంలో 8వ అధ్యాయము 34వ వచనం ఒకసారి చూస్తే, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం, అనుదినము, ఏ రోజు? అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వారబంధము యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అనుదినము అంటే ప్రతిదినం, అనుదినం అంటే ప్రతిదినం నా గడప యొద్ద కనిపెట్టుకునే. నాకు కొంతమంది తెలుసు వ్యక్తిగతంగా, వారిలో ఉండేటువంటి ఒక చక్కని లక్షణాన్ని చూసి నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. మనందరం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు సహజంగానే ప్రార్థన చేసుకుంటాం కదా, ప్రార్థన చేసుకుని బయలుదేరుతాం, ప్రార్థన చేసుకుని వెళ్తూ ఉంటాం. అయితే డోలక్ సిద్ధయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇంకా కొంతమంది ఉన్నారు, ఆ వ్యక్తి పేరు చెప్తున్నా. ఎక్కడికి వెళ్ళినా మందిరం ఉంటుంది కదా, మందిరం లోపలికి కాదు, మందిరం ఉంటుంది కదా, మందిరం దగ్గరకు వచ్చి ప్రతిరోజు తాను వెళ్ళేటువంటి ఆ మార్గంలో ఒకసారి చెప్పులు ఇప్పేసి అక్కడ ఒకసారి మందిరం వైపు అలా చేతులు చాచి చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాడు. నాకు చాలా ఆశ్చర్యమైంది.
అంటే మందిరానికి ఎంత విలువ ప్రాముఖ్యత ఇస్తున్నాడు అనేది. ఆ మాటకు వస్తే మన భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా అలాంటి విశిష్టమైన భక్తి ఉంది. దేవుని మందిరం, దేవుని యొక్క సన్నిధి అద్భుతమైనటువంటి గొప్ప విలువ కలిగింది. మనం కోరుకుంటే రాలేదు, మనం ఆశిస్తే రాలేదు. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆ సన్నిధిలో కూర్చునే అవకాశం ప్రభు ఇచ్చారు. అందుకనే వ్రాయబడింది, అనుదినము నా గడప యొద్ద కూర్చుని నా ద్వారబంధము యొద్ద కాచుకుని, లోపలికి కాదు, గడప దగ్గరే అలా కూర్చుని నా ఉపదేశం వినేవారు ధన్యులు. మీరు ధన్యులు. అసలు దేవుని మందిరానికి వచ్చారా, ధన్యులు మీరంతే. ఆమేన్. దేవుని మందిరము ఎదురుగా నిలబడి వెళ్ళారా, గడప యొద్ద నిలబడ్డారా, మీరు ధన్యులు. అబ్బబ్బా, ఒక ధన్యతను ఉట్నే ఈజీగా చేజెక్కించుకునేటువంటి ఒక చక్కని అవకాశం. వీరు శిష్యులు ఆ ఎలీషా దగ్గరికి వెళ్ళి కూర్చుని ఎలీషా చెప్పే మాటలు వింటున్నారు. ఇంకెంత ధన్యత. దేవుని మందిర గడప దగ్గరకు వచ్చి అలా చిన్న ప్రార్థన చేసుకుంటేనే అంత ధన్యత కదా. దేవుని మందిరం గడప యొద్ద నిలబడే అలా ప్రార్థన చేసుకుని, నేను అంటాను, కఠినమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నటువంటి ఏ వ్యక్తి అయినా దేవుని మందిరము గడప ముందు నిలబడి చిన్న ప్రార్థన చేసుకుని వెళ్తే నిశ్చయముగా దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. అంత ప్రశస్తమైంది. అలానే మందిరానికి వెళ్లకుండా వెళ్తే చేయడానికి చేస్తాడు. మందిరానికి అంత ప్రాధాన్యత ఉంది, దాన్ని మనం ఒప్పుకొని తీరాలి. ఇక్కడ శిష్యుల దగ్గరికి వెళ్ళి కూర్చుని, ఎలీషా దగ్గరికి వెళ్ళి శిష్యులు కూర్చుని దేవుని మాటలు వింటుంటే ఇంకెంత ధన్యత. సరే, కూర్చుని వింటున్నారు. యేసు ప్రభు దగ్గర మరియమ్మ కూడా కూర్చుని వింది. మీకు గుర్తుందా? మరియా, మార్తా, లాజరు ముగ్గురు వాళ్ళ ఇంట్లో అమ్మ లేరు, నాన్న లేరు, బహుశా చనిపోయి ఉంటారేమో. 2 అమ్మాయిలు, 1 అబ్బాయి, ముగ్గురు యవనస్తులే. ఆ యవన కుటుంబంలో విపరీతమైన అలజడి. లాజరు చనిపోయాడు. ఆ కుటుంబంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఆహ్వానించి ఆయన కూర్చుంటే వీరంతా కూడా వింటున్నారు. అందులో మరియా ప్రభువైన యేసయ్య పాదాల దగ్గర కూర్చుని ఆయన మాటలు వింటోంది. అప్పుడు యేసయ్య అన్నాడు, నీవు మేలైనది ఎంచుకున్నావు, దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు కావాల్సింది చేస్తున్నావు, నా పాదాల దగ్గర కూర్చుని వింటున్నావు. ఈ శిష్యులు కూడా ఎలీషా దగ్గర కూర్చుని వింటున్నారు. ఏం జరిగింది ఆ సమయంలో? వింటూ ఉన్న సమయంలో ఏం జరిగింది చూడండి. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలో మనం ఉన్నాం కదా. ఒకసారి తెరిచి చూద్దాం. మరలా రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి విషయం ఏమై ఉంది అక్కడ చూడండి. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుని ఉండగా అతడు తన పనివాణిని పిలిచి, ఒక పనివాణ్ణి పిలిచాడు ఎలీషా గారు. పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చను. అబ్బాయ్ ఇల్లరా, నువ్వు పెద్ద కుండ పొయ్యి మీద పెట్టు. పెద్ద కుండ పెట్టమన్నారంటే దాని అర్థం ఏంటి? ఎక్కువ మంది ఉన్నారనే కదా. పెద్ద కుండ పొయ్యి మీద పెట్టు, ఆ కుండలో మీరు కూర వండండి అని అన్నాడు. ఎవరు? ఎలీషా అనేటువంటి పాస్టర్ గారు. ఎలీషాకి తెలీదా అక్కడ క్షామం ఉందని? తెలీదా? అక్కడ చెప్పారు కదా ఇందాక అక్క, మిజోరాం అనేటువంటి ప్రాంతంలో వంకాయలు కేజీ 200 రూపాయలు. అయ్యగారు, ఇక్కడి నుంచి అక్కడ పట్టుకుపోతే బాగుండేమో మనం. 200 విపరీతమైనటువంటి రేటు. ఎందుకంటే అక్కడ పండవు, తీసుకుని వెళ్దామంటే కుదరదు. చూడండి, దేవుని మహిమ కోసం చెప్తున్నాను. ఉద్యోగం వస్తే చాలు అనుకునే ఈ దినాల్లో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో 3 ఏది ఎంచుకోవాలో తెలియడం లేదు. ఇది కావాలా, అది కావాలా, ఇది కావాలా ఎంచుకోవడానికి దేవుని కృపే, అది దేవునికి స్తోత్రం.
సరే, ఇక్కడ నేను చెప్పొచ్చేది ఎలీషాకి తెలుసు కదా క్షామం ఉందని. క్షామం అంటే కరువున్న టైంలో తన శిష్యులు కూర వండమంటే ఏం చేస్తారు? సరే, వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి కూరాకులు ఏరడానికి వెళ్ళాడు. కూరాకులు ఏరడానికి, కూరాకు అంటే మనకు తెలిసిన కూరాకు ఏంటి చెప్పండి? తోటకూర, గోంగూర, బచ్చల కూర, ఇంకా పాలకూర, ఇవన్నీ ఉన్నాయి కదా. తింటారా ఇవన్నీ? తినండి. ఆకుకూరలు బాగా తినండి. ఆకుకూరలు బాగా తినాలి, కూరగాయలు చక్కగా తినాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఆకుకూరలు వేరడానికి ఈ పనివాడు పొలానికి వెళ్ళాడంట. పొలానికి వెళ్తే అక్కడ ఏం జరిగింది? అయితే ఒకడు కూరాకులేరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి, నేను ఆ వెర్రి దొండ పాదును చూసి ఎలాగైతే ముచ్చట పడిపోయానో, ఈ వ్యక్తి కూడా వెర్రి ద్రాక్ష చెట్టును చూసి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకుని వచ్చి వాటిని తరిగి కూర కొండలో వేసెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు అనుకోవచ్చు, ద్రాక్ష పళ్ళు కూర ఏంటండి అయ్యారండి మరీ దారుణంగానా? మనకే ద్రాక్ష పళ్ళు మేము కొనుక్కుంటాం, ద్రాక్ష పళ్ళతో కూర ఏంటండి అయ్యారండి అని అనొచ్చు. మీరు భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో యాదోల్లోని మన దేవరపల్లి మండలంలో ఉంటే కొన్ని విషయాలు మనకు తెలియవు. ఇతర దేశాలు వెళ్తే తెలుస్తుంది, పళ్ళతోటి కూరలు వండుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తింటే చాలా బాగుంటాయి. వాళ్ళు వండేటువంటి విధానం వేరు. వాళ్ళు వండేటువంటి అంటే మనలాగా రైస్లో ఇలాగా కలుపుకుని తినరు కదా. వాళ్ళు ఒక రొట్టె ఉంటుంది, ఆ రొట్టెని తింటారు, ఈ కూరని ఒక స్పూన్ పెట్టుకుంటారు, ఒక రొట్టె ముక్క తింటారు, ఇలా తింటారు. రైస్ ఎవరు తింటారు? రైస్ అసలు ఎవరు కొనుక్కోరు కదా. రైస్ కొనుక్కుంటే ఏమవుతుంది? ఈ మధ్యప్రదేశ్ పెరుగుద్ది. మధ్యప్రదేశ్ అంటే ఏంటి? ఈ మధ్యప్రదేశ్ పెరుగుద్ది. రైస్ తినే మనకి పెరుగుతుంది, కానీ రైస్ మనకి అలవాటు, ఇష్టం. అది తినకపోతే ఉండలేం. మనకు అలవాటు, రైసే ఇష్టం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం చిన్నప్పటి నుంచి అలా పెరిగాం. అలా అని చెప్పి రైస్ మానేయమని కాదు, రైస్ ఖచ్చితంగా తినాలి, మనం అలవాటు పడ్డాం కాబట్టి. అయితే పండ్ల గురించి మాట్లాడుతూ ఈ విషయం చెప్తున్నాను. పళ్ళతో కూడా చాలా ఆహారాలు తయారు చేసుకుంటూ వండుతారు. ఇక్కడ ఈ వెళ్ళినటువంటి వ్యక్తి నాకులాగా సరైనటువంటి అవగాహన లేదు, లేకుండా వెళ్ళి ఆ వెర్రి ద్రాక్ష చెట్టును చూసి వడి నిండా కోసేసాడు. ఏంటి? ఈ ద్రాక్ష తీగలు చూసి వడి నిండా కోసేసాడు. ఏంటి? ఈ ఆకులు, ఈ పళ్ళు కోసేసాడు. కోసి తీసుకొచ్చేసి దాన్ని తరిగినప్పుడైనా గమనించలేదు. తరిగినప్పుడైనా మీరందరూ బీరకాయ కోసినప్పుడల్లా ఒక పని చేస్తారు, కోసినప్పుడల్లా చేస్తారు. మీకు ఈసారి కోసినప్పుడు ఈ ప్రసంగం గుర్తొచ్చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకవేళ ఆ బీరకాయలో కనుక ఆ చేదు వచ్చిందనుకోండి, పక్కన పెట్టేస్తారు, మమ్మల్ని తిట్టేస్తారు. మాకేం తెలుస్తుంది లోపల ఏముందో? నేతి బీరకాయలు అంటారు. బీరకాయలో నెయ్యి ఉంటుందండి. ఒక స్పూన్ నెయ్యి అన్నా ఎవరన్నా తీయగలరండి? నేతి బీరకాయల్లో నెయ్యి ఎలాగ ఉంటుందో చేదు బీరకాయలో మాకు ఉందో లేదో మాకేం తెలుసండి. దేవునికి స్తోత్రం. మీరు మమ్మల్ని తిడితే మేము మౌనంగా బయటికి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చూస్తే ఈ వెళ్ళినటువంటి పనివాడు ఏం చేశాడంటే ద్రాక్ష తీగలను చూసి ముచ్చట పడిపోయి ద్రాక్ష పళ్ళు కోసాడు. ద్రాక్ష ఆకుల్ని కోసి తరిగి దాన్ని కూర కుండలో వేసేసాడు. వండడానికి చక్కగా సిద్ధం చేశాడు. పెద్ద కూర కుండ పెట్టాడు, ఆ కుండలో వేశాడు. ఏమైందో చూడండి, వండేశాడు అనమాట. తినుటకు 40వ వచనం, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 40వ వచనంలోనికి వెళ్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఇక్కడ వెళ్ళే ముందుగా ఒక మాట మీకు తెలియజేయాలి. కుండ పెట్టాడు కదా ఈ పనివాడు. ఈ కుండ దేనికి సూచన మీకు చెప్తాను. ఈ కుండ దేనికి సూచన మీకు చెప్తాను. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదవండి. ఏముంది అక్కడ? ఇజ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్టు నేను మీకు చేయలేనా? చూడండి, 18వ అధ్యాయం 1-2వ వచనం కూడా చదవండి. ఇర్మియాతో అన్నాడు, ఇర్మియా నీవు లేచి కుమ్మరి ఇంటికి పో. ఒకసారి కుమ్మరి ఇంటికి పొమ్మో, అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తాను. ఏమండి, దేవుడేం మాట్లాడుతున్నాడు ఇర్మియాతో? ఇర్మియా నువ్వు లేచి కుమ్మరి ఇంటికి వెళ్ళి అక్కడ నేను ప్రసంగం చేస్తానంటున్నాడు దేవాది దేవుడు. సరే, ఇర్మియా లేచి కుమ్మరి ఇంటికి వెళ్ళాడు. 3వ వచనం చూడండి. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా, చెప్పేదేదో ఇక్కడ చెప్పుకోదేంటి? కుమ్మరింటికి వెళ్తే అక్కడ మాట్లాడతావా, ఇక్కడ చెప్పవా అని అడగలేదు ఇర్మియా. కొన్ని విషయాల్లో కొన్ని చోట్లే మాట్లాడతాడు దేవుడు. దేవునికి స్తోత్రం. గృహంలో దేవుడు మాట్లాడతాడు, మందిరంలో దేవుడు మాట్లాడే విషయాలు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మందిరంలో దేవుని యొక్క మాట విధానం వేరుగా ఉంటుంది. కుమ్మరి ఇంటికి వెళ్ళమన్నాడు. కుమ్మరి ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ చెప్తున్నాడు, నేను కుమ్మరింటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను. సారి మీద పని ఒక చక్రం ఉంటుంది. ఆ చక్రం మీద మట్టి ముద్దను, జిగట మట్టి ముద్దను పెడతాడు. ఆ చక్రాన్ని తిప్పుతాడు. ఆ కుండ మట్టి ముద్దని కుండగా చేస్తాడు. ఆ మట్టి ముద్దని కుండగా చేస్తాడు. లేదంటే రకరకాలైనటువంటి కూజాగా చేస్తాడు. రకరకాలైనటువంటి పాత్రలుగా కుమ్మరి చేస్తాడు. 4వ వచనం, కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకుని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దాంతో మరి ఒక కుండ చేయును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే కుమ్మరి మంటితోటి ఒక కుండని, పాత్రను ఎలా చేస్తున్నాడో నేను కూడా అంతే. నేను కుమ్మరిని, పరమ కుమ్మరిని అంటున్నాడు మన దైవం. హల్లెలూయా. మీరెవరంటే కుండ. మీ కుండ ఏంటండి? అవును, మనల్ని దేవుడు దేంతో చేశాడండి? దేంతో చేశాడు? మట్టితో చేశాడు. మట్టితో చేయబడినటువంటి పాత్రలం మనం. మట్టితో చేయబడిన పాత్రలం. మీరంతా ఒకరోజు పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఎండలో కాస్తంత చెమట పట్టేటట్టుగా తిరిగితే ఒంటి మీద ఇలా అనుకోండి ఒకసారి, ఏమొస్తుంది? ఏమొస్తుందండి? ఎక్కడి నుంచి వచ్చిందండి? మట్టి. మనం మట్టి, మన్ను వెనుకటి వలె మన్నులో కలిసిపోతే ఈ మట్టి. ఇది మట్టితో చేయబడిన శరీరం. ఇది కుండ. దేవునికి స్తోత్రం. ఎవరు చేశారు? తల్లి గర్భంలో దేవుడు తన చేతులతో నిర్మించాడు. హల్లెలూయా. మనం మట్టి పాత్రలు. మన దేవుడు కుమ్మరి, పరమ కుమ్మరి. హల్లెలూయా. యెషయా గ్రంథం 64వ అధ్యాయం, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను. హల్లెలూయా. మేము జిగటమన్ను. నేను కూడా చదువుతా. 64వ అధ్యాయం 8వ వచనం. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు. దేవునికి స్తోత్రం. మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాం. కుమ్మరి వారి కోసం, చేతి వృత్తుల వారి కోసం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. పరమ కుమ్మరి అని చెప్పి చాలా పాటలు ఉన్నాయి. చాలా పాటలు రాసేసారు.
మన దేవుడు పరమ కుమారి. ఇప్పుడు కొండ ఎవరో చెప్పండి? మనమే. నేనే కొండ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొండ మీద ఏదైనా ఒక చిన్న రాయితో ఇలా కొడితే మనం పగిలిపోతామండి. అల్పమైన వాళ్ళమండి మనం, చాలా అల్పమైన వాళ్ళం. కొండల్ని చాలా జాగ్రత్తగా చూస్తేనే మన్నుద్ది. మనం చాలా జాగ్రత్తగా భద్రతగా ఉంటేనే కాపాడబడగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం విరవీగడానికి ఏమీ లేదు. మనం దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క కృపను పొందుకుని క్షేమంగా ఉన్నాం. మనం చాలా అల్పమైన వాళ్ళం. ఇప్పుడు ఎలీషా అంటున్నాడు, ఒక కొండని పొయ్యి మీద పెట్టి కూరండి అబ్బాయి అంటే, కొండని పొయ్యి మీద పెట్టాడు. పొయ్యి మీద పెట్టి ఆ కొండలో కూర వండడానికి వెళ్ళి పిచ్చి వెర్రి ద్రాక్షలు కోసుకొచ్చి, ఆ కూరాకులు కోసుకొచ్చి ఆ కొండలో వేశాడు. మీరు గమనించారా? ఇల్లు కట్టుకుంటే ఇటుకతో కడతాం. ఇటుక చెప్పండి, మట్టే. ఇటుక కాల్పు బాగుండాలి, అప్పుడు ఇల్లు బాగుంటుంది. సిమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు మీరు? సిమెంట్ ఇటుకలు వచ్చాయా? ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలోంచే వచ్చింది. అందుకనే భూమియు దాని సమస్తమును నాది రాబోయ్ అన్నాడు దేవుడు. బంగారం కావాలా? ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచి వస్తుందా? భూమిలోది. వెండి ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోది. చెప్పండి. రాగి ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోది. పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోది. గ్యాస్ ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోది. ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోది. మీకు అన్ని భూమిలో పెట్టేసండ్రా, భూమి నాదిరా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ నిన్ను కూడా భూమిలోంచే తీసాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ భూమిలోని మట్టిలోంచి తీయబడిన మట్టి పాత్ర ఆ పొయ్యి మీద ఉంది, దానిలో కూర వండబడుతుంది. ఈ పనివాడు ఏం చేశాడంటే తెలియక వెర్రి ద్రాక్షలను కోసుకొచ్చాడు. దానిలో వేస్తున్నప్పుడు అదేమైందో చూడండి. రాజులు 2వ గ్రంథంలోనికి తిరిగొద్దాం. రాజులు 2వ గ్రంథం, రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయము తెరిచి ఉంచుకోండి. ఆ వచ్చిన భాగాల్ని మనం ఇక్కడే ఈ పారాగ్రాఫ్ని ఈరోజు మనం ధ్యానం చేస్తాం. మీరు అక్కడ ఏదైనా ఆనవాళ్ళు పెట్టుకోండి. మీకు ఒక విషయం చెప్పనా? బైబిల్లో ఈ తాడు ఉంటుంది, మీకు తెలుసా? ఇదిగో ఈ తాడు ఉంటుంది. ఉందా? అసలు తాడు ఉంటుందన్న విషయం తెలుసా? తెలీదా? నిజం చెప్పండి. ఈ తాడు ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నారు? మనలో మనమాట ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నారు? ఈ తాడు ప్రతి బైబిల్కి తాడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? నేను ఎలా చెప్తాను కదా, ఈ తాడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకుంటామే, అందుకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అసలు తాడే మనం అసలు బైబిల్ పట్టించుకుంటే కదా తాడు వరకు వెళ్తాం. దీన్ని ఇక్కడ పెట్టుకుంటాం. ఎలా పెట్టుకుంటాం? ఈ పొడవుగా ఇచ్చాడు, కాస్తంత పొడవుగా. ఎవరన్నా ఈ పొడవుగా ఎందుకు ఇచ్చాడని కత్తిరితో కట్ చేసేసరికి అబ్బాయి అలా చేయొద్దు. ఈ పొడవుగా ఇచ్చాడు కదా, ఈ తాడు ఈ కొసను పట్టుకుని బైబిల్ని ఇలా తీస్తే టక్మని వచ్చేద్ది అంతే. దేవునికి స్తోత్రం. అందుకు ఇచ్చాడు అన్నమాట ఈ తాడు. హల్లెలూయా. బాగా గమనిస్తే రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి విషయాలు మనం చదువుతున్నాం. ఏం జరిగింది? ఆ కూరాకులు ఏరుకొచ్చి కొండలో వేశాడు. 40వ వచనం చూడండి. తినుటకు వారు వడ్డింపగా, అంటే వండేశాడు అన్నమాట. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, ఆకలి మీద ఉన్నారేమో, మంచి వేడివేడిగా వడ్డించినటువంటి ఆ కూరని ఆహారాన్ని తినడానికి ఆకలి మీద ఉన్నారేమో శిష్యులు రుచి చూచేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రుచి చూడటం అంటే ఏంటండి? రుచి చూడటం అంటే మీరు వండుతానే ఇలా 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 అంటారు కదండి. చికెన్ ముక్క అయితే అక్కడే 2-3 ముక్కలు ఉడికినాయో లేదా అని లాగించేస్తారు కదండి. రుచి చూడడం అంటే
ఈ శిష్యులు ఎలా ఉందో ఆహారాన్ని పెట్టుకుని ఆ ఆకలితో ఉన్నారేమో కాస్తంత ముందు ఇలా అన్నారు. మనం ఆహారం తినే ముందు ఏం చేయాలి చెప్పండి. ఆహారం తినే ముందు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం పెట్టక ప్రార్థన చేసుకుందా? ప్రభువా కాదు, మనం ఆహారం తినే ముందు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళు ఇలా పెట్టుకుని అయ్య బాబాయ్ అండి పాస్టర్ గారు, ఎలీషా గారు చేదుగా ఉందండి. అదేట్రా నేను ఇంకా ప్రార్థన చేయలేదు కదరా. అబ్బే రుచి చూసామండి అయ్యారు. రుచి చూసారా? రుచి చూస్తే చేదుగా ఉందా? ఆహా అలాగా అని చెప్పి అక్కడ గందరగోళం. ఒరే చేదుగా ఉందిరా బాబు, చేదుగా ఉందిరా. ఎవడరా తెచ్చాడు? ఏంట్రా ఇది వండారు? చేదుగా ఉంది. కుండలో ఆహారం చేదుగా ఉంది. కుండలో ఆహారం చేదుగా ఉంది. మనం కుండ అయితే మనలో ఉన్న ఆహారం చేదు అయితే ఆ చేదు ఆహారం తినడానికి పనిచేయదు. విషం కుండ. ఒక విషయం చెప్పనా, మనందరం నాతో పాటుగా మనందరం విషపు కుండలం. మనందరం విషం చేత, దోషం చేత, పాపం చేత, మన యొక్క అతిక్రమముల చేత, మన యొక్క మరి దేవునికి విరోధమైనటువంటి ప్రతి క్రియ చేత విషపు కొండగా ఉన్నాం. విషపు కొండ, ఉపయోగం లేని కొండ, పనికి మాలిన కొండ, పనికిరాని కొండే కానీ పనికిరాని కుండగా ఉండిపోయింది. ఆ కుండలో ఆహారం పనిచేయదు. ఇంకా నేను దేవుని యొక్క సన్నిధిలో పనికి మాలిన వారిగా ఉన్నప్పుడు దేవుడు చేసిన కార్యం ఇక్కడ రాశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమేనండి. మన బంధువులుగా మనం అక్కర్లేదు, మన స్నేహితులుగా మనం అక్కర్లేదు, మన యొక్క చెప్పండి చాలా మంది ప్రజలకు మనం అక్కర్లేదు. మనం విషమైపోయామన్న మాట వాస్తవమేమో, కానీ దేవదేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. హల్లెలూయా. విడిచిపెట్టలేదు. మీకు చాలా టెక్నికల్ తెలుసు. అయ్యబాబోయ్, ఇటువైపు ఉన్న వాళ్ళ టెక్నికల్కి ఎలాగో తెలుసా? పాలు ఇరిగిపోయినాయి అనుకోండి, ఏం చేస్తారు? దాన్ని ఉపయోగించాలంటే వాళ్ళకి ఉపయోగించేయాలంటే ఉపయోగించేస్తారు, లేదంటే పడేస్తారు. ఉపయోగించేయాలంటే ఇరిగిపోయిన పాలతో కూడా అబ్బా భలే ఉంది అని అనిపించగలరు మన చేత. ఉప్పు ఎక్కువైనా తగ్గించే ట్రిక్కులు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఏమండి? ఏదో చేస్తారంతే, మామూలు అయిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుని యొక్క సన్నిధానంలో గమనించాల్సింది, పనివారు వంట గదికి మహారాజులు. ఆ స్త్రీలు, దేవునికి స్తోత్రం. ఇల్లంతా ఏది ఎక్కడ ఉంటుందో మనకు తెలుసు. ఇటే బోళ్ళకి ఆ వంట గదిలోనికి వెళ్ళి ఈ డబ్బా అక్కడ, ఆ డబ్బా ఇక్కడ పెట్టురా, నేను ఎక్కడ పెట్టుకున్నది అక్కడ ఉంచు అంటారు. అసలు ఊరుకోరు. అసలు ఎందుకు వచ్చావు లోపలికి అంటారు, మనల్ని అడుగుతారు. అర్థమైందండి? ఆ గది వాళ్ళ సామ్రాజ్యం. వాళ్ళు దాచుకునే డబ్బులు కూడా అక్కడే ఉంటాయి. అక్కడెక్కడో పెడతారు, ఏదో పెట్లో, ఏదో డబ్బాలో పెడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు పనివారు ఆ ద్రాక్ష వెర్రి ద్రాక్షలను కోసుకొచ్చి కుండలో వేసినప్పుడు, ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనందరం కూడా దేవుని పనివారమే. మనందరం కూడా ఈ లోకంలో పనివారమే. అయితే మనలో చేదు విషయం ఉన్న సంగతి ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను బట్టి మనం తెలుసుకోగలిగాం. మనలో పాపము ఉన్నది. పాపము లేదని చెప్పువాడు అబద్ధికుడు అని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ఈ కుండలో పాపం ఉంది అని చెప్పేవాడు దేవుని సన్నిధిలో యథార్థవంతుడు అని బైబిల్ మాట్లాడుతుంది. హల్లెలూయా.
అయితే ఏమైంది ఇప్పుడు? ఎరా బాబు రుచి చూసేసారేంట్రా అని అడిగితే, అయ్య బాబోయ్ పాస్టర్ గారు తట్టుకోలేకపోయాం, రుచి చూసామండి, చేదుగా ఉందండి అంటే ఇప్పుడు ఏం చేయాలా అని చెప్పి ఆ శిష్యులంతా గందరగోళం పడుతున్నారు. ఆ టైంలో జరిగిందేంటో చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మనం చదువుదాం. అసలు వెర్రి ద్రాక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ యొక్క వెర్రి ద్రాక్షలు, చేదు ద్రాక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పి గమనిస్తే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయము తీసారా? మొదటి వచనం నుంచి చదవండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదవండి. నా ప్రియుని గూర్చి పాడేదని వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గూర్చి పాడేదని వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండని. వింటున్నారా? నా ప్రియుడికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఎలాంటి చోట తెలుసా? ఒక సత్తువ కలిగినటువంటి భూమి మీద, మంచి బలమైనటువంటి భూమి, అది సత్తువ కలిగినటువంటి భూమి. ఆ భూమి మీద ద్రాక్ష తోట ఉంది. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇజ్రాయేల్ దేశం నుంచి ఏంటండి అది మొక్క? ఇజ్రాయెల్ దేశం నుంచి డ్రాగన్ మొక్క సంపాదించాం. ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చినటువంటి డ్రాగన్ మొక్క. అఫ్కోర్స్ అది చాలామంది ఇళ్లల్లో ఉంది ఇప్పుడు. అసలు ఈ ఏరియాకి తెచ్చిందే దేవుని కృపలో నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ డ్రాగన్ మొక్క గురించి మొన్న 2 రోజుల క్రితం ఒక ఆయన అంటున్నాడు. ఆయన ఏమంటాడంటే, ఏమంటే మేము వేసాం కానీ అది ఏమీ పండలేదండి, కాయలు కాయలేదండి అన్నాడు. నేను అడిగాను ఎక్కడ వేసారండి అంటే, మా ఇంటి దగ్గర కూడా డ్రాగన్ మొక్క ఉంది, మామిడి చెట్టు కింద వేసింది పాస్టర్ అమ్మగారు. మామిడి చెట్టు కింద పండుద్దండి అది? పండుదు. ఎక్కడ వేయాలి? ఎండ తగిలే చోట వేయాలి, వెలుతురు తగిలే చోట వేయాలి, అది బాగుగా పెరగడానికి అవకాశం ఉన్న చోట వేయాలి, దానికి మట్టి కూడా చాలా చక్కగా ఉండాలి, అప్పుడు డ్రాగన్ ఫ్రూట్ వస్తుంది. ఇక్కడ ఈ వ్యవసాయదారుడు ఎలా చేయాలో వ్యవసాయం తెలుసు. ఆయన వ్యవసాయ క్షేత్రంలో భూమిలో రాళ్ళని ఏరేసి చక్కని సత్తువ కలిగినటువంటి భూమి మీద మంచి ద్రాక్ష తీగలు తీసుకొచ్చి నాటితే ఏమైందో చూడండి. ఇప్పుడు 2వ వచనం, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. అంటే ద్రాక్ష గానుగనమాట. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాసెను. నేను వేసింది మంచి ద్రాక్షలు కదా, మంచి తీగలు కదా, కారు ద్రాక్షలు, చేదు ద్రాక్షలు ఎలా వచ్చాయని అడుగుతున్నాడు. నేను మంచి కొండనే కదా చేసింది, నేను మంచిగానే కదా గర్భంలో ఉన్నప్పుడు నిర్మించాను. ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఈ కొండలోనికి చేదు ఎలా వచ్చింది? సాతాను సహించలేక మనం దేవునికి ఉపయోగపడనటువంటి కొండలుగా మార్చాలనే ఒక చేదు విషయాన్ని మనలో పెట్టాడు. పాపం అనే విషయాన్ని పెట్టాడు. కాబట్టి కొండలో విషయం వచ్చేసింది. మీరు పాలని పెరుగుగా మార్చడానికి తోడు చుక్క ఎంత వేస్తారు? లీటర్ పాలకి ఎంత వేస్తారండి? అది మరుసటి రోజుకి పెరుగు అయిపోద్ది. సాతాను మనలో మొత్తం కూరను పాడు చేయడానికి ఒక చిన్న చేదు విషయాన్ని వేస్తాడు. కూర అంతా చేదైపోద్ది, కుండంతా విషమైపోద్ది.
ఈ కారు ద్రాక్షలు ఎలా వచ్చాయని దేవుడు అడుగుతుంటే సాతాను యొక్క పని అది, సాతాను యొక్క పని. ఇర్మియా గ్రంథం చూడండి, ప్రక్క గ్రంథమే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని, కానీ జాతిహీనపు ద్రాక్ష వల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైపోయావు. నేను నాటింది ఒకలా నాటాను, నీలో చేదు విషయం వచ్చింది. చూడండి, కొన్ని పాదులకి చేదు కాయలు కాయడానికి రైతు అంటాడు, వేరుకి కొండ పెంకేదో తగిలి ఉంటుందండి అని అంటాడు. ఏమో బహుశా అలా అయి ఉండొచ్చు, కొండ పెంకి ఏదన్నా తగిలి ఉండొచ్చు అండి అని అంటాడు. రైతుకి ఆ పాదు అంటే చాలా ఇష్టం కదండి. ఆ పాదు యొక్క వేరు ఎక్కడో కొండ పెంకుకు తగిలింది, అదేమైంది, చేదు విషయం అయిపోయిందని అంటాడు. నేను అంటాను, మన కొండలో ఉండేటువంటి చేదు కూర ఎలా అయిందంటే ఏదో ఒక విషయం, ఏదో ఒక అంశం నిమిత్తమై మనలో ఉన్న కూర చేదు విషయం అయిపోయింది. నేను నిన్ను మంచి ద్రాక్ష తీగలుగా నాటాను కదా, భ్రష్ట సంతానం అయిపోయావేంటి, చేదు కూర అయిపోయావేంటి నువ్వు? సరే, ఈ శిష్యులంతా కూడా ఎలీషాకి చెప్తున్నారు, అయ్యగారండి రుచి చూసామండి, చేదు కూర అయిపోయిందండి అని అంటుంటే ఆ ఎలీషా ఏం చేశాడో ఒకసారి చదువుదాం. మరలా రండి రాజుల 2వ గ్రంథం దగ్గరికి, రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలోనికి మరలా రండి. ఏం చేశాడు ఆ ఎలీషా గారు? 41వ వచనం, 40వ వచనం నుంచి మరలా చదువుదాం. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూసి, ప్రార్థన చేసేంతవరకు ఉంటే మరి ఎలా ఉండునో, ఆ రుచి చూసి దైవజనుడా కొండలో విషయం ఉన్నదని గొసగొసమని చెవిలో చెప్పలేదు, కేకలు వేసేసారు. కేకలు వేసి దానిని తినక మానిరి. 41వ వచనం చదవండి ఇప్పుడు. అతడు అంటే ఎవరు? ఆ ఎలీషా గారు, ఆ పాస్టర్ గారు. పిండి కొంత తెమ్మనెను. దేవునికి స్తోత్రం. పిండి కొంత తెమ్మనెను. వారు తేగ. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, పిండి కూరలో విషయం ఉంది, ఈ కూరను పాడు చేయకూడదు. ఏం చేయాలి? పిండి కొద్దిగా తెమ్మన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అన్నం ఎక్కువ వండుతారు, పొద్దుడు దాన్ని పులిహోర చేస్తారు. నిన్న కొద్దిగా అన్నం మిగిలింది, కొద్దిగా అన్నం తింటావా అంటే మనం పులిహోర చేస్తే స్త్రీలకు ఏమి తెలియాలంటే చెప్పండి, ఉన్న ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో పడేయకూడదు, దాన్ని ఉపయోగించడానికి ఏదో ప్లాన్ చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వేస్ట్ చేయకూడదు. దైవజనుడిగా నేను అంటున్నాను, మీకు వందనాలు చెప్తూ అంటున్నాను, ఒక్క గింజ కూడా వేస్ట్ చేయొద్దు. నేను అన్నం తిన్నప్పుడు ఒక మెతుకు పడేయడానికి కూడా ఇష్టపడను. సాధారణంగా నేను తిన్న చోట అసలు ఇక్కడ ఎవరన్నా తిన్నారా లేదా అనిపిస్తుంది, అలా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క కృపలో మనకు ఆహారం ఇవ్వబడి, చాలామందికి లేదండి ఆహారం. మనకిచ్చిన ఆహారాన్ని చాలా విలువగా ఉపయోగించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించాలి, దేవుని యొక్క వాక్యాన్ని గమనించాలి. ఈ సేవకుడు ఏం చేశాడో తెలుసా? ఆహారాన్ని, కుండలో ఆహారం ఉంది, చేదుగా ఉంది, దీన్ని ఏం చేసి పనికొచ్చేటట్టుగా చేయాలి. ఇప్పుడు పనికి మాలిన వాళ్ళం మనం. ఏం చేస్తే మనం తిరిగి పనికొచ్చే వాళ్ళంగా ఉండాలో నా ప్రభువైన యేసయ్య చేశాడు అది. హల్లెలూయా, హల్లెలూయా. పిండి కొద్దిగా తెమ్మన్నాడు. ఇప్పుడు పిండి ఎలా వస్తుంది? ధాన్యాన్ని దంచి తినే కదా, ధాన్యాన్ని దంచితే. యేసయ్య అన్నాడు,
మంచి గోధుమ గింజ. దేవునికి స్తోత్రం. ఆయన తనకు తాను దేంతో పోల్చుకున్నాడు తెలుసా? గోధుమ గింజతో పోల్చుకున్నాడు. గోధుమ గింజ బాగా అర్థమవుతోందా? గోధుమ గింజ. గోధుమ గింజ దంచితే అది పిండిగా మారుద్ది. గోధుమ పిండితో ఏం చేస్తారు మీరు? చపాతీ చేస్తారు. దేవునికి స్తోత్రం. ఇంకా చాలా చేయగలరు మీరు. గోధుమ పిండితో చాలా చాలా శ్రేష్టమైనటువంటి ధాన్యం కూడా అది. ఆ గోధుమ పిండి తీసుకురమ్మన్నాడు. మంచి గోధుమ గింజ అయిన నా యేసయ్య దంచబడ్డాడు సిలువలో. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఈ కుండలో చేదు ఉంది. ఈ కుండలో చేదుని మంచిగా మార్చాలంటే నా ప్రభు అయిన యేసు అనబడినటువంటి ఆ యొక్క గోధుమ గింజ దంచబడాలి. సిలువలో దంచబడ్డాడు. ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు. ఆయన అవమానించబడ్డాడు. ఆయన త్రోసివేయబడ్డాడు. ఆయన మీద ఉమ్మివేయబడింది. ఆయన మన కోసం సిలువలో దంచబడే పిండిగా మార్చబడ్డాడు. దంచబడ్డాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొండలో విషం ఉందని తెలియగానే ఈ ఎలీషా గారు అంటున్నారు, పిండి కొంత తెమ్మనెను. వారు తేగా కొండలో దాన్ని వేసి ఒక విషయం చెప్పనా? ఈ క్షామమైనటువంటి దినాలలో ఈ శిష్యులు ఎక్కడికి వెళ్ళి పిండి తెచ్చారండి? ఆ రోజుల్లో ఆహారం లేదు కదా. క్షామం అని చదువుకున్నామా? కరువు అని చదువుకున్నామా? కరువు రోజుల్లో పిండి ఎక్కడుంది? వీళ్ళు వెతికితే దొరకలేదండి. వీళ్ళకి దేవుడిచ్చాడు ఆ టైంలో. మనం యేసయ్యని వెతికి పట్టుకోలేదు. అంత జ్ఞానం మనకు లేదు. మనకు దేవుడు బయలుపరచబడ్డాడు. మనం తెలివైన వాళ్ళం కాదు, కానీ మనకి యేసయ్య దొరికేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏదో అన్వేషించి ఏదో గ్రంథాలు చదివి నా ప్రభు అయిన యేసయ్యని మనం పట్టుకోలేదు. అరే, నీలో చేదు ఉంది, విషం ఉంది, పాపం ఉంది, దోషం ఉంది, అతిక్రమం ఉంది, శాపగ్రహితమైన శపితమైన జీవితం నీది. నీలోనికి నేను గోధుమ గింజగా దంచబడి పిండిగా వేయబడితే నీవు మారతావు అని చెప్పి దేవుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అతడు పిండి కొంత తెమ్మనను. వారు తేగా కొండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పాను. ఇప్పుడు మరలా వడ్డించంటారా? రే, రుచి కాదు చూడడం, మరలా వడ్డించండి. ప్రార్థన చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆ వడ్డించినప్పుడు ఏమైంది? వడ్డింపగా కొండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయాను. జబ్బు పోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం వాస్తవానికి మనందరం పాపులం, కానీ మనం ప్రభువైన యేసుక్రీస్తు అనబడినటువంటి మంచి గోధుమ గింజ వలన మనం ప్రభువైన క్రీస్తులో క్షమించబడ్డాం, మనం రక్షించబడ్డాం. మనం ఇప్పుడు క్షమించబడినటువంటి పరిస్థితుల్లోనికి వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొలస్సీలు రాసినటువంటి పత్రిక, కొలస్సీలకు అపోస్తలుడు పౌలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదువుదాం. కొలస్సీలకు అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను, ఎలాగా? మట్టి కొండ, చేదు కూర వండిన కొండ. ఈ కొండలో ఆయన సన్నిధిని పరిశుద్ధులుగాని, కొండ పరిశుద్ధతగా, ఈ కొండ నిర్దోషత్వంగా, ఈ కొండ నిరపరాధులుగా నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచను. ఆయన చనిపోయి మన కోసం ఆయన మనల్ని పరిశుద్ధులుగా మార్చాడట, నిరపరాధులుగా మార్చాడట, నిర్దోషులుగా మార్చాడట. దేవుని యొక్క కృపిది.
దేవుని యొక్క కృప. ఎలాగ నువ్వు పరలోకి వెళ్తావరా అంటే మనం చెప్పొచ్చు, నా అంతటి నేను వెళ్ళలేను, కానీ నన్ను మాత్రం పరిశుద్ధపరిచిన వాడు ఒకరున్నారు, ఆయన ప్రభు అయినటువంటి క్రీస్తు. దేవునికి స్తోత్రం. యేసు మన యొక్క పాపముల నుండి మనల్ని విడిపించాడు, మన దోషం నుంచి మనల్ని విడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనల్ని విడిపించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనకి పరలోక రాజ్య భాగ్యాన్ని ఇచ్చాడు. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. పదాలు చూడండి. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును. ఏం కోల్పోయాం? శ్రేష్టతను కోల్పోయాం. ఏం కోల్పోయాం? మంచి రుచిని కోల్పోయాం. ఏం కోల్పోయాం? జీవము కలిగిన దేవుని సహవాసాన్ని కోల్పోయాం. ఏం కోల్పోయాం? పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క కృపను కోల్పోయాం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును. నువ్వు గోధుమ గింజగా రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. యేసయ్యా, ఈ మట్టి కుండ, మంటి దేహం, ఎంత చక్కని మాటలు తండ్రి. ఈ మంటి దేహంలోనికి నాయనా చేదు ద్రాక్షలు ఎలా వచ్చాయో నాయనా, నీవైతే మంచి తీగలను, మంచి ద్రాక్ష తోటను వేశావు, కారు ద్రాక్షలు కాసాయి. భ్రష్ట సంతానమై ఎలా అయిపోయావని అడిగావు తండ్రి. సాతానుతో చెలిమి, సాతానుతో నాయనా సంప్రదింపులు, సాతాను వలన, సైతాను వలన ఆ యొక్క చేదు ద్రాక్షలు ప్రభా ఇప్పుడైతే కుండలోనికి యేసుక్రీస్తు అనబడిన మంచి గోధుమ గింజ నలుగుగొట్టబడి, దంచబడి ప్రభా మాలోనికి పరిశుద్ధమైనటువంటి నీ యొక్క మాట వలన మాకు నైనా జీవాన్ని ఇచ్చావు, నిరపరాధులుగా చేసావు. స్తోత్రాలు. అందరూ ప్రార్థన చేయండి, నేను మంటి కొండను ప్రభా.